రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. పురుగుల మందు సేవించి ఓ కుటుంబం బలవన్ మరణానికి పాల్పడింది. స్థానికులను ఈ విషాద ఘటన తీవ్రంగా కలవరపరిచింది. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన దివ్య చక్రవర్తి దంపతులకు కొడుకు కూతురు ఇద్దరు సంతానం ఉంది. 3 నెలల క్రితం కుమారుడు పవన్ కు జ్వరం రావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వైద్యుల సూచనల మేరకు మహారాష్ట్రలోని హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ పవన్ కుమార్ ఆగస్టు 11న ప్రాణాలు విడిచాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిన దంపతులు కొడుకు లేని జీవితం తమకు కూడా అక్కర్లేదని భావించారు. బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నారు. కూతురు దీక్షితతో కలిసి భార్యాభర్తలిద్దరూ కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే వారిని స్థానికులు వరంగల్ ఎంజీఎం తరలిస్తుండగా మార్గ మధ్యంలో దీక్షిత చనిపోయింది. ఆసుపత్రిలో చేరిన 3 రోజులకు చికిత్స పొందుతూ దివ్య ప్రాణాలు విడివగా ఇక బుధవారం చక్రవర్తి కూడా కన్నుమూశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.